హాయ్ ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఎప్పుడుంటాయని చాలామందైతే ఎదురు జూస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్‌లో సర్పంచులుగా పోటీ చేయాలని చాలామందికైతే చాలా ఆశగా, ఇంట్రెస్ట్‌గా ఉంది. చాలామందైతే ఎక్సైటింగ్‌గా జూస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తదా అని. కొంతమందికైతే వార్డ్ మెంబర్‌గా పోటీ జేయాలని, ఇంకా కొంతమందికైతేనేమో పొలిటికల్‌గా వాళ్ళ గ్రామంలో ఎంట్రీ ఇద్దాం. ఒక గ్రామ సర్పంచ్ కావాలని చాలామంది ఆశతో ఎదురు చూస్తున్నారు. చాలామందికి అదొక కోరికగా ఉంటది. కొంతమందికి ఆ విధంగా గ్రామ పంచాయతీ, సర్పంచ్ అయితే ఒక మంచి పవర్ ఉంటది. గ్రామంలో మంచి హోదా ఉంటది. 5 ఇయర్స్ వరకు చాలా హ్యాపీగా గ్రామానికి సేవ చేసుకోవచ్చు. గ్రామంలో ప్రతి పనిలో మన యొక్క మార్క్ ఉంటది. గ్రామంలో మంచి అవస్థాపన సౌకర్యాలు, రోడ్లేపియచ్చు, మోరీలేపియచ్చు. ఆ గ్రామంలో ఉన్న ఏదైనా పనులుంటే అన్నీ కూడా చక్కదిద్దుకోవచ్చు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. ఇక వార్డ్ మెంబర్ల పరిస్థితి అయితే వాళ్ళ వార్డులో ఏవేవైతే అవసరతలు ఉంటాయో, సీసీ రోడ్డు లాంటివి, ఇంకా ఏమన్నా మోరీలు, ఇంకేమైనా కల్వర్ట్స్, ఇవన్నీ కూడా వాళ్ళు ఈసారైనా మనం పోటీ చేసి మన వార్డు ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని కొంతమంది అనుకుంటారు. ఇంకా కొంతమందికి అయితేనేమో వాళ్ళ ఊరిలో సర్పంచ్ కాకపోయినా రిజర్వేషన్ వైజ్గా లాస్ట్ ఉప సర్పంచ్ నన్ను అవుతాను అనుకున్న వారు ఉంటారు. ఇంకా కొంతమంది అయితే సర్పంచ్ ఈసారి మన గ్రామంలో బీసీకి వస్తుందా, మరి బీసీ ఉమెన్కి వస్తుందా, మరి జనరల్కి వస్తుందా, జనరల్ మహిళకు వస్తుందా, మరి అదేవిధంగా ఎస్సీ జనరల్ వస్తుందా, ఎస్సీ ఉమెన్ వస్తుందా, ఎస్టీ ఉమెన్ వస్తుందా, ఎస్టీ జనరల్ వస్తుందా, ఇట్లా చాలామంది ఎవరికి వాళ్ళు ఒక అంచనా వేసుకొని ఒక లెక్క ప్రకారం వెళ్తున్నారు. ఇంకా చాలామంది అయితే మనకెందుకు ఇదంతా తలకాయ నొప్పి, ఈసారి ఎలక్షన్స్ అన్నీ చాలా టఫ్గా ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఈసారి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా మరి ఇండివిజువల్గా వ్యక్తిని బట్టి మనకు గుర్తొచ్చినా కానీ అలా రాజకీయంగా బ్యాక్డోర్గా పార్టీల యొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు పార్టీల ప్రాధాన్యత ఉన్నప్పుడు ఒక సర్పంచ్ అభ్యర్థిగా నిలుచున్నోడికి భారీ ఖర్చు ఉంటుంది. ఖర్చు అంటే ఆ గ్రామంలో ఓటర్లు ఒక మ్యాక్సిమం ఒక 4,000 నుంచి 3,000 ఓటర్లు ఉన్నట్టయితే, పెద్ద ఊరైతే, పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ అయితే ఖచ్చితంగా అక్కడైతే మరి ఒక 10-15 లక్షల వరకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అంత ఖర్చు పెట్టుకొని ఇప్పుడున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో పోటీ చేసి ఓడిపోతే భారీ నష్టాన్ని చవిచూసే పరిస్థితి ఉంటుంది. మరి అంత రిస్క్ చేద్దామా వద్దా? రిస్క్ చేస్తే ఎట్లుంటుంది, రిస్క్ చేయకపోతే ఎట్లుంటుంది? ఒకవేళ రిస్క్ చేద్దాం, ఒక 15 లక్షలు పెడదాం, ఒక 20 లక్షలైనా పెడదాం, గ్రామ పంచాయతీ సర్పంచ్ అవుదాం, నెక్స్ట్ ఊరు మొత్తం 5 సంవత్సరాలు దున్ని పడేద్దాం. మంచిగా ప్రతి దానిలో గ్రామ సర్పంచ్ అంటే ప్రతి విధంగా మన పనులు చేయించుకోవచ్చు. ఇక ఉన్న అధికార పార్టీ సర్పంచ్లు అయితే ఇంకా బెటర్గా చాలా అవకాశాలు ఉంటాయి సంపాదించుకోవడానికి. పేరు పలుకుబడి ఉంటుంది, పలుకుబడితో ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది ఆలోచన చేస్తారు. ఇక రూలింగ్ పార్టీలో లేకుండా ఏదో బీఆర్ఎస్, ఇంకా బీజేపీ, ఇంకేదైనా పార్టీలో ఉండే అభ్యర్థులు ఎవరైనా ఉన్నా ఆ గ్రామంలో వాళ్ళు కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్కి పోటీ పడాలనుకున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే, అయ్యో మన రూలింగ్లో లేము, మరి మనం రూలింగ్లో లేనప్పుడు ఇప్పుడు స్థానికంగా మన ఊరే, మన గ్రామమే, మన పరిస్థితే, కానీ ప్రజలందరూ అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారు. అలాంటప్పుడు మన ఫేస్ వాల్యూ ఉన్నది, మన మంచి వ్యక్తులమే, ఎలాంటి బ్యాడ్ లేదు, మన మీద ఎలాంటి రాజకీయమైన చెడు ఆరోపణలు లేవు, క్లీన్ షీట్ ఉన్నది. మరి క్లీన్ షీట్తోని వ్యక్తిగతంగా ఫేస్ వాల్యూతో ముందడుగు పోతే మనకు ఓట్లు పడతాయా, లేకపోతే ఓటుకు నోటు అని చెప్పేసి ఆలోచించి మనకెళ్ళి లాగేసుకొని, అధికార పార్టీకి వెళ్ళి లాగేసుకొని, ఇంకో పార్టీకి ఇంకో వ్యక్తికి వెళ్ళి లాగేసుకొని మనకు పంగనామాలు పెడితే, మరి ఇదివరకే రాష్ట్రంలో బీఆర్ఎస్ లేదు మన పార్టీ, మరి నేను ఒక 15-20 లక్షలు పెట్టుకొని ఉంటే మరి ఓడిపోతే పరిస్థితి ఏంది, ఏ విధంగా ఈ ఆర్థిక భారీ నష్టాన్ని మనం పూడ్చుకోగలం అని చెప్పేసి వీళ్ళ దగ్గర ఉంటుంది. ఇక కొంతమంది ఉంటారయ్యా, వాళ్ళకు సోకు ఉంటుందంటే ఖచ్చితంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ను కావాలని కొంతమంది ఇండిపెండెన్స్గా పోటీ చేయాలని చూస్తారు, స్వతంత్ర అభ్యర్థిగా.
అంటే ఇవన్నీ కూడా స్వతంత్ర అభ్యర్థులే, కానీ పార్టీని బలపరిచిన వ్యక్తులు కూడా ఉంటారు అన్నమాట. వాళ్ళే అధికార పార్టీయో లేకపోతే ప్రతిపక్ష పార్టీ వీళ్ళంతా పార్టీలు బలపరుస్తాయి. కానీ పార్టీల గుర్తుపైన జరిగే ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, వ్యక్తులకు ఇండివిజువల్గా గుర్తులు ఇస్తారు. మీ అందరికీ తెలిసిందే. ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థి ఉంటాడో ఆ అభ్యర్థికి ఒక సోకు ఉంటుంది. ఇక ఆయనకి ఏముంటుంది, ఇక్కడ అధికార పార్టీతో నాకు సంబంధం లేదు, అధికార పార్టీ మీద ఉన్న కొద్ది వరకు అసంతృప్తి ఉన్న, ఈడ ప్రతిపక్ష వ్యక్తి ఎవరన్నా గ్రామంలో ఆ పార్టీ తరపున నిలుచున్న వాళ్ళ మీద కొద్ది వరకు అసంతృప్తి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకు ఉన్న, ఇండిపెండెంట్ నేను ఫ్రెష్ ఫేసు ఇప్పుడే రాజకీయాలకు వస్తున్నా, ఇది నా రాజకీయ ఆరంభం ఆర్గాటము అంటారు కదా, నా రాజకీయ ఇంట్రడక్షన్, దీంతో నేను అడుగేయబోతున్నా, ఎంతైనా పర్వాలేదు 20 కాదు 25 లక్షలు పెట్టుకొనైనా ఖచ్చితంగా నేను ఈసారి సర్పంచ్ కావాలనుకుంటాడు. కానీ తీరో చూస్తే ఆయనను ఏం చేస్తారంటే ఊర్లో చాలామంది సర్పంచ్ కావాలి, వార్డ్ మెంబర్ కావాలని ఎవరైతే ఎదురు చూస్తుంటారో వీళ్ళందరినీ ఒక ఆట ఆడుకోవడానికి ఆ ఊరిలోని ఓటర్స్ అందరూ సిద్ధంగా ఉంటారు. ఎట్లా అంటే ఈ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చిందే తరువు ఈ గ్రామాలలో ఆల్రెడీ మెల్లగా కూర్చొని చూస్తూ అంటారు, గోతికాటి నక్కల ఎవడు దొరుకుతాడో కొమ్మి పడేద్దాం, పైసలు వాని దగ్గర ఎట్లా ఒడగొడదాం, ఏ విధంగా వాని పిప్పి చేద్దాం, ఇక చూద్దాం. 15 రోజులు ఉంటుంది పండుగ. ప్రతిరోజు ఎవడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన ఆయన దగ్గర, ఇంకో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దగ్గర, ఇంకో బీజేపీ పార్టీ అభ్యర్థి బలపరిచిన ఆయన దగ్గర, ఇంకో ఇండిపెండెంట్ వ్యక్తులు ఎవరైనా పర్వాలేదు, అందరి దగ్గర బీర్లు గుంజేద్దాం, అందరి దగ్గర దావతులు గుంజేద్దాం, అందరి దగ్గర పైసలు గుంజేద్దాం, అందరి దగ్గర దొరికినంత ఈ 15 రోజులు దిబిడే దంచుడే, మంచిగా తాగుడు తినుడు మొత్తంగా చేద్దామని చెప్పేసి ఎదురు చూసేటోళ్ళు మంచిగా కూర్చుంటారు కుంపటేసుకొని. అలా కుల సంఘాలు వస్తాయి, యూత్ వస్తుంది, ఇంకా ఏమొస్తుంది, గ్రామంలో పెద్ద మనుషులు వస్తారు, కుల పెద్ద మనుషులు వస్తారు, కమ్యూనిటీ వాళ్ళ కమ్యూనిటీలోని యూత్ వస్తుంది. ఇట్లా యూతులు కమ్యూనిటీలు, ఎస్సీ యూత్, బీసీ యూత్, ఎస్టీ యూత్, మైనారిటీ యూత్ అని ఇట్లా యూతులు అన్నీ పట్టుకొస్తారు అన్ని రకాలుగా. ఈ యూతులు అయిపోయాక ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే మతాల వైజ్గా చూస్తారు. ఇక అరే అక్కడ క్రిస్టియన్ కమ్యూనిటీ చర్చెస్లు ఉన్నాయి, ఆ చర్చెస్లో యూత్ వాడిని పట్టేసుకున్నామంటే ఈజీగా విన్ అవుతామని ఇక్కడ సర్పంచ్ పోటీ చేసే ఆయన యొక్క అంచనా ఉంటుంది. అల్లుండటం అంచనా ఏముంటుందంటే, రాని ఈసారి మనకి ఇన్స్ట్రుమెంట్ లేదు చర్చిలో వాయించడానికి, అది డిమాండ్ చేద్దాం, అది కొనిందాం, మన చర్చి ఓట్లని ఆయనకి వేద్దామని వాళ్ళు అనుకుంటారు. ఇక ఎవరైతే బీసీ బిడ్డలు ఉంటారో, ఎవరైతే వేరే వేరే వర్గం బిడ్డలు ఉంటారో వాళ్ళ కమ్యూనిటీలలో వాళ్ళు ఆరాధించే దేవుడి టెంపుల్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గర పోయి మీరు ఇంతమంది ఉన్నారు, మీ కోరికండి చెప్పు, నేను సర్పంచ్ని అయితే అంటే, ఏం లేదు బైసాబ్, మాకు అక్కడ మా కులదైవం ముందు టెంపుల్ కట్టి మా ఓట్లు నీకే. ఇంకొకటి ఉంటుంది, వేరే యూత్ పిల్లలు వాళ్ళందరి దగ్గర పోతారు, అరే బాబు మీ దాంట్లో యూత్ ప్రెసిడెంట్ ఎవడు, నాకు ఇన్ని ఓట్లు వేయండి నేనే గెలుస్తుంది అంటే వాన్ డిమాండ్లు వేరే ఉంటాయి. ఏమని, మాకు ఒక క్రికెట్ కిట్ కొని, మాకు ఒక వాలీబాల్ కిట్ కొని, మేము ఇంతమంది ఉన్నాం బ్రదర్, మాకు ఒక మొత్తం అందరికి సరిపడాయని ప్రతిరోజు ఒక బీర్ బాటిల్స్ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు ఎక్కడ పడితే అక్కడ మాకు నాన్ వెజ్తో వంటలు ఈ విధంగా ఉంటాయి. ఇక పోటీలో దిగునోని రోజు ప్రచార కార్యకర్తలు ఎన్నుకుంటారు కదా, ప్రచార కార్యకర్తలు సెలెక్ట్ చేసుకుంటే వానితో ప్రచారం పోయినందుకు రోజు మార్నింగ్ 100, ఈవినింగ్ 100, టిఫిన్స్ ఫ్రీ, మధ్యాహ్నం అంటే ఇక్కడ లంచ్ ఫ్రీ, నైటు మంచి తాగుడు ఉంటుంది. ఇంత పెద్ద జాతర తెలంగాణలో ఎప్పుడు వస్తుంది అని ఈ ఓటర్లు చూస్తారు. ఎలక్షన్స్ ఎప్పుడొస్తాయి సర్పంచులు కావాలని వీళ్ళు చూస్తున్నారు. వీళ్ళతో పాటు కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి, కొన్ని కుల సంఘాలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కుల సంఘాలు, మా దగ్గర ఇన్ని ఓట్లు ఉంటాయి, మాకు టెంట్, మా కమ్యూనిటీకి ఒక టెంట్ స్పాన్సర్ చేయి, టెంట్ హౌస్, మా కమ్యూనిటీకి ఇది లేదు, మా కమ్యూనిటీకి ఇది కావాలి,
ఇవన్నిటిని వాళ్ళన్ని లెక్కలు చేసుకుంటే వాళ్ళకు ఆ ఎన్నికల పోటీ చేయడానికి ఎన్నికల ఖర్చు కాదు ఇది, వాళ్ళ వ్యక్తిగతంగా గెలవడానికి పెట్టుకునే ఖర్చు ఇది. ఒక 20-30 లక్షలు పోతుంది. 20-30 లక్షలు పోయిన తర్వాత కూడా ఆయన గెలుస్తాడన్న ఓపు లేదు. ఎందుకంటే ఇక్కడనే ఇన్ని రకాల కాకులు గద్దలన్నీ తిష్టేసుకొని కూర్చొని మరి పొడిచి 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 చంపి లాగేసుకోవాలని చూస్తాయి. మరి ఈ గెలిచినోడైనా వీళ్ళందరూ ఎవరు కూడా మేము ఏమి అడగం నీకెళ్ళి, మేము నిజాయితీగా నీకు ఓట్లు ఇస్తాం, మరి మాకు అభివృద్ధి చేసి చూపిస్తావా గెలిచిన తర్వాత అంటే ఈ గెలిచినోడు కూడా అలాంటివి చెయ్యడు. ఇక్కడ ఫైనల్గా మనకి ఏం అర్థమవుతుందంటే నువ్వు నాకేమి ఇస్తావు, నేను నీకేమి ఇవ్వాలి. ఒక రకంగా ఇదొక కమర్షియల్ బిజినెస్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఎప్పుడొద్దని ఎట్లా ఎదురు చూస్తున్నారంటే 1000 కన్నులతో ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు ప్రతి ఊర్లో గ్రామ సర్పంచ్ నేనే నేనే అని ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నారు ఊర్లో ప్రతి ఒక్కరు. ఆల్రెడీ 2 సంవత్సరాల కిందికెళ్ళి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చినాక ఇంకా కొత్త ముఖాలు వెలుగులోకి వస్తాయి. నేను కూడా ఉన్నా బరిలో, నేను కూడా వస్తున్నా గ్రామ పంచాయతీ సర్పంచ్గా. అయితే ఫైనల్గా మన వీడియో సారాంశం ఏమిటంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఎప్పుడొచ్చినా అంతిమంగా నిలుచునే వాళ్ళైతే ఎక్కువ డబ్బులు వృధా చేసుకోకండి. మీకు ఓట్లు పడతాయి, మేము ప్రజాసేవ చేస్తాం, 100% గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం అనుకుంటున్నప్పుడు కమిట్మెంట్తో రండి. కమిట్మెంట్తో ప్రజలకు మీ యొక్క ఏదైతే వాళ్ళకి ఇస్తారో చిన్న చిన్న హామీలన్నీ నెరవేర్చుకొని నమ్మకంగా ఓట్లు వేయించుకోండి, నమ్మకంగా గెలవండి. కానీ ఎక్కువ వృధా ఖర్చులు పెట్టి నష్టపోకండి, ఆర్థికంగా దివాలా తీయకండి. గ్రామ పంచాయతీ సర్పంచులుగా నిల్చుంటాలో మీకు ఫ్యామిలీలు ఉంటాయి, మీకు కూడా లైఫ్ ఉంటుంది. లైఫ్ను ఆర్థికంగా నష్టాన్ని కోల్పోకండి. మళ్ళీ ఆర్థిక నష్టం పోతే మీకుండే ఈ 45 ఏజ్లో 50 ఏజ్లో మళ్ళీ మీరు తిరిగి కూడుపుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఏదో రిచ్ కిడ్లో మేము మా తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు ఉన్నాయన్న వాళ్ళకు లెక్కలేదు. ఈ పొలిటికల్ సోకు ఉంటుంది చూసినా వాళ్ళ గురించి చెప్తున్నా నేను. ఇక ప్రజలారా ఓటర్లారా మీకు చెప్పేది ఏంటంటే అందరి ఫ్యామిలీలే అందరి సంపాదించిన డబ్బులే పుణ్యానికి ఎవ్వడికి రావు. మీకు ఏమైనా ఉంటే ఒక్కరి దగ్గరనే చేయండి ఫ్రాడ్, కానీ మీరు అందరినీ ఫ్రాడ్ చేయకండి. ఓటర్లు అందరినీ ఫ్రాడ్ చేస్తే మీరే ఫ్రాడ్ అయిపోతారు చివరికి. ఎట్లా అంటే మీరే మోసపోయిన వాళ్ళు ఎత్తారు. ఎట్లా అంటే గెలిచినోడు ఎట్లా మిమ్మల్ని మోసం చేస్తారు కాబట్టి. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి. థ్యాంక్ యూ సో మచ్.